అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనకు ఎదురవుతున్న కష్టాలు ఇవి శాశ్వతం ఉండిపోతాయని మనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఏడుస్తున్నాను కదా, రేపు కూడా నేను ఏడుస్తూనే బ్రతుకుతానేమో. గత సంవత్సరం నా జీవితంలో బాగాలేదు కదా, ఈ సంవత్సరం అంతా కూడా ఇలా నష్టాల మధ్యన, ఇలాంటి ఇబ్బందుల మధ్యన నా బ్రతుకంతా ఉంటుందేమో, ఇంకా నా జీవితం ఇలా కుప్పకూలిపోతూనే ఉంటుందేమో అని రకరకాల ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్న మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు మీ స్థితినంతా మారుస్తాడు. మీ పరిస్థితులన్నిటినీ నా ప్రభు తారుమారు చేస్తాడు. ఈ సంవత్సరం ఎన్ని నష్టాలైతే మీరు అనుభవిస్తున్నారు, రాబో దినాల్లో దానికంటే రెట్టింపు సంతోషాన్ని మీరందరూ అనుభవించే కృపభాగ్యం నా ప్రభు ఖచ్చితంగా దయచేయగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే మా బ్రతుకునట్టు రీతిగా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాటను మీతో పంచుకుంటాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ మాట చదవగలిగితే, నీవు పవిత్రుడివై యథార్థవంతునివైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నన్ను తొదక నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈరోజు మనం ప్రభు సంధిలో యథార్థంగా నీతిగా మనం బ్రతకగలిగితే దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు మీ ఇంట్లో సమృద్ధి లేక బాధపడుతున్నారా? ఈరోజు ఎన్నో ఇబ్బందుల చేత, ఈరోజు ఉద్యోగపు లేమి, బలహీనత, అనారోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ల చేత మీలో చాలామంది నలిగిపోతున్నారు. నేను అంటాను కదా, మీ నివాస స్థలమును నా ప్రభు వర్ధిల్లింపజేస్తాడు. ఇంతకాలము ఇరుకులో ఉన్న మీ అందరినీ కూడా నా ప్రభు మీ సరిహద్దులను విస్తరింప చేయబోతున్నారు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ ప్రార్థన వృధాగా పోదు, మీ భక్తి వృధాగా పోదు. ప్రభు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా కడతాయి. ఎలా కడతాయి తెలుసా? మొదటి మీ స్థితి కొద్దిగా ఉండినను, ప్రజలందరూ మీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండడం చూస్తున్నారు కదా, రేపు అదే ప్రజలు మీ అందరూ మహాభివృద్ధి చెందడం వారు చూస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్నప్పుడు మేము ఎన్నో శ్రమలు అనుభవించాం, ఎన్నో ఇరుకు ఇబ్బందులు అనుభవించాం. మా తల్లిగారి మాట చెప్తూ ఉండేవారు, అయ్యా షాపుల్లో మిగిలిపోయిన పగిలిపోయిన కోడిగుడ్ల చేత మేము పోషించబడ్డాం, కానీ దేవుడు మా స్థితిని మార్చారని మా తల్లి మాతో సాక్ష్యాలు పంచుకుంటూ ఉండేది. మాకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మా తాటాకు మందిరం పైన తాటాకులను ఎగిరిపోతూ ఉంటే వర్షంలో నేను మా చెల్లి మేమందరం తడిచిపోతూ ఉండేవాళ్ళం. ఎన్నో ఇబ్బందులు, మా ముగ్గురిని పోషించడానికి కొన్నిసార్లు ఎన్నో కష్టాలు అనుభవించిన కుటుంబాలు మావి. ఇసుకలో మోకరించి ప్రార్థన చేసిన వారము, రకరకాల పురుగుల మధ్యన, రకరకాల జంతువుల మధ్యన సంచరించిన మేము ఈరోజు మేము ముందర ధైర్యంగా నిలబడి ప్రభు స్థితి మారుస్తాడు అని చెప్పడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన మా జీవితాల్లో మార్చాడు. మా ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చాడు. మమ్మల్ని చిన్నప్పుడు చిచ్చి కుక్కలు వచ్చాయి అని మమ్మల్ని కుక్కలని సంబోధించి మమ్మల్ని అనేక మంది వేలెత్తి దూషించిన రోజులు కూడా మాకు బాగా తెలుసు. కానీ అదే నోరు ఈరోజు మమ్మల్ని ఘనమైన సేవకులు అన్న మాట వారి నోటంట వింటూ ఉంటే ఆశ్చర్య రీతిలో ప్రభువుని కనపరచకుండా మేము ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆయన మా స్థితిని మార్చాడు. ఈరోజు మేము కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ దానికన్నా మించిన ఆస్తి దేవుడు మాకు ఇచ్చారు. అదేంటో తెలుసా? మనశ్శాంతి. ప్రభుకి మాకు గొప్ప సహవాసం ఏర్పడింది. ఈరోజు మీ బ్రతుకులో కూడా కష్టకాలము, శ్రమకాలము, దుఃఖకాలము, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల చేత ఎన్నో అవస్థలు పడుతున్న మీతో ప్రభు అంటున్నాడు కదా, అన్ని రోజులు ఒకలా ఉండవు. మీ భక్తి మీ జీవితాన్ని కాపాడుతుంది. రేపన్న రోజు మీరు పడుతున్న ప్రతి శ్రమ కూడా గొప్ప సాక్ష్యంగా నా ప్రభు మార్చబోతున్నారు. విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు మన స్థితి మార్చగలిగిన దేవుడు ఆయన. మన స్తుతి మన స్థితిని మారుస్తుంది. మన ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. మన భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎన్నడూ ప్రభువుని విడిచిపెట్టకండి. దేవునిందు విశ్వాసం ఉంచండి. ఈరోజు దుఃఖమే రేపు నాట్యంగా నా ప్రభు మార్చబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.